కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది. తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో కార్పొరేషన్ లో కూడా అదే జరగబోతోంది, మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది. తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలే వచ్చినాయి. సెమీఫైనల్ రాబోతోంది. ఆ తర్వాత ఫైనల్ లో మాత్రం తిరిగి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఈసారి 7 నుంచి 8 స్థానాలు గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి ఏదైతే రాబోయే మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్స్ అవి మనకి రెఫరెండం అని చెప్తున్నారట. అయ్యా జూబ్లీహిల్స్ అసెంబ్లీ పై ఎన్నికలు ఇదే మాట గొంతు తెచ్చుకుని వాగ్దానం తిరిగి అనేక కార్యకర్తలు అన్నారు కోసం పెట్టు జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారు. 25,000 ఓట్లతో ఇందిరమ్మ ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించారు. ఆనాడు అన్నారు ఇది మా రెఫరెండం అన్నారు. ఇంకా సిగ్గు లేకుండా ప్రజల మందికి ఎందుకు పోతున్నామని వేదిక ద్వారా వారిని అడుగుతున్నాను. గ్రామ పంచాయతీలో కూడా 60 నుంచి 70% వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించారు. మూడోసారి కూడా రేపు కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తుంది. అవి మాకు రెఫరెండం సెమీఫైనల్స్ అంటున్నారు. దాంట్లో కూడా 7 గంటలలోపు ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్న ప్రజలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు మీ ఇల్లు చక్క పెట్టుకున్నాయినా ఈ కుటుంబ సభ్యులే అసెంబ్లీ సాక్షిగా తెలిసిన ఆరోపణలకు ముందు సరిదిద్దుకో. ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని దోచుకుని దాచుకుని కాపాడుకుంటూ ముక్కు నేలకి రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాల్సిన నువ్వు మళ్లీ అధికారంలోకి వస్తా గడ్డ ఎక్కుతా అని పగటకలు కనడం మానుకోమని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రికి కూడా తెలియజేస్తున్నాం.